వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఎలాంటి పోస్టులు పడ్డాయి, ఎలాంటి జాబ్స్ పడ్డాయో ఒకసారి మనం సర్చ్ చేద్దాం. ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో మనం ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ చూస్తే కనుక 100+ జాబ్స్ కనిపిస్తున్నాయండి. దాంట్లో వచ్చేసి సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ యాపిల్ నుంచి ఉంది. అలానే టీమ్ డెవలపర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈరోజు బ్యాంకింగ్ జాబ్స్ కూడా పడ్డాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి క్వారంటీ అండ్ సొల్యూషన్స్ నుంచి ఆల్మోస్ట్ 6 lakhs to 10 lakhs దాకా ఫుల్ టైమ్ జాబ్స్ చూపిస్తున్నారు. వీళ్ళు 3+ years ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. అండ్ డెవలపింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే Node.js కానీ బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ ఉండే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ ఊబర్లో కూడా కనిపిస్తుంది. ఇది కూడా 3+ years ఉండే వాళ్ళకే ఉంది. డెవలపర్ విప్రో లిమిటెడ్ ఇంకోటి ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ ఉంది. సో గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో, యాపిల్ ఇలాంటివన్నీ ఇంక్లూడింగ్ బ్యాంక్ జాబ్స్ కూడా కనిపించాయి ఈరోజు. సో ఈ 100+ జాబ్స్లో చాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎసెంచర్ ఇంక్లూడింగ్ 3+ years ఉండే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి మీరు తప్పకుండా సర్చ్ చేసి వీటికి అప్లై చేయండి. ఇంకోటి నాకు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా కనిపించింది. దీంట్లోనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇండీడ్లో పాస్ట్ 24 hours మనం చూస్తే ఇక్కడ 9 జాబ్స్ కనిపిస్తున్నాయండి. దానిలో రియాక్ట్ డెవలపర్ టెక్మేజ్ నుంచి ఉంది. వాళ్ళు ఫుల్ టైమ్ అండ్ డే షిఫ్ట్ అని అంటున్నారు. ఇది వచ్చేసి కాన్స్టెంట్ ఇంటరాక్షన్ విత్ అదర్ డెవలపర్ టీమ్స్ కాబట్టి అలాంటి యూఐ ఐడియాస్ ఉండే వాళ్ళకి ఈ అప్లై చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు టెక్మేజ్ నుంచి. అండ్ సీనియర్ రియాక్ట్ డెవలపర్ వచ్చి ఇమర్సివ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం చూస్తూ ఉన్నారు. రొటేషనల్ షిఫ్ట్ కూడా అంట. సో ఎవరైనా రొటేషనల్ షిఫ్ట్ చేయాలని అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ అండ్ కన్స్యూమర్ బ్యాంకింగ్ సెక్టర్లో ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఒక 3-5 దాకా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, ఇప్పుడు DBS బ్యాంక్ నుంచి కూడా ఉంది. అండ్ అసోసియేట్ ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి అగైన్ DBS బ్యాంక్ నుంచి ఉంది. ఒక్కసారి DBS బ్యాంక్ ఏంటి అడుగుతుందో చూస్తే కనుక వీళ్ళు ఫుల్ టైమ్ అండ్ ఫుల్ జాబ్ వచ్చేసి బిజినెస్ ఫంక్షన్ అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అని అంటున్నారు. రిక్వైర్మెంట్ కూడా వచ్చేసి జావాలో 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అంటున్నారు. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే వాళ్ళు ఎవరికైనా షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ డాట్ నెట్ డెవలపర్కి క్వాంటియన్ సొల్యూషన్స్ ఇక్కడ ప్యాకేజ్ కూడా వేశారు. 8 lakh నుంచి 12 lakh దాకా అంటున్నారు. యూకే షిఫ్ట్లో ఉంటుందట ఇది. సో ఇదేంటంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ కోసం, వాళ్ళు ఫ్రంట్ అండ్ డెవలపర్స్ కోసం కొలాబరేట్ అవ్వాలని చూస్తూ ఉన్నారనమాట. అండ్ అసోసియేట్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ మళ్ళీ అగైన్ ఈరోజు 2-3 బ్యాంక్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫ్రంట్ ఎండ్ చూసాం కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం చూద్దాము. ఆల్మోస్ట్ బ్యాక్ ఎండ్లో కూడా మనకి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మనకి ఈరోజు బాగా కనిపించాయి. సో ఇప్పుడు ఇండీడ్లో పాస్ట్ 24 hours బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే మనకి ఇక్కడ 25 దాకా కనిపిస్తున్నాయండి. దానిలో అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్ నుంచి, ఎసెంచర్లో మనం గత ఈ వీక్లో ఒక 3-4 days నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ 3+ years ఎక్స్పీరియన్స్ ఉండే కావాలి అండ్ 15 years ఫుల్ టైమ్ అని ప్రతిసారి ప్రతి పోస్ట్కి పడుతున్నట్టే వీళ్ళు కూడా వేయడం జరిగింది. సో టిపికల్గా మీరు దీన్ని కొలాబరేట్ అయ్యి చేసుకోవచ్చు అని అంటున్నారు. అండ్ అసోసియేట్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ కన్స్యూమర్ బ్యాంకింగ్ సెక్టర్లో ఇందాక ఫ్రంట్ ఎండ్లో ఎలా ఉందో బ్యాక్ ఎండ్లో కూడా DBS మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఇన్ సొల్యూషన్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అని అంటున్నారు. పైథాన్ డెవలపర్ వచ్చేసి ఫిన్ ఇన్ఫోకామ్ అని ఉంది. అండ్ సీనియర్ మేనేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జావా J2E ఆప్టమ్ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఎసెంచర్ నుంచి ఉంది. సో ఈరోజు ఏంటంటే మనకి మోస్ట్లీ ఎక్కువ వినిపించిన అన్ని పెద్ద పెద్ద కంపెనీసే. ఎసెంచర్తో పాటు విప్రో, గూగుల్, యాపిల్ అండ్ ఆప్టమ్ కూడా కనిపించింది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు మనం ఇప్పుడు పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో పైథాన్లో చేరితే అసలు జాబ్కి డోకా లేదు అని చెప్పి మన వచ్చిన గెస్ట్లు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అండ్ దాని మీద మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. యూట్యూబ్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కనుక నేను ఈ 24 hours ఇండీడ్లో ఏం పోస్టులు ఉన్నాయి పైథాన్ డెవలపర్ అని చూస్తే ఈరోజు మనకి 15 దాకా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఫిన్ ఇన్ఫోకామ్ నుంచి కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే పైథాన్ అండ్ వెబ్ డెవలపర్ కోసం చూస్తున్నారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. అండ్ డెవలపర్ ఇంకోటి వచ్చేసి విప్రో నుంచి ఉంది. అండ్ డేటా సెంటర్ లినక్స్ నుంచి ఉంది. ఇంకోటి పైథాన్ పైస్పార్క్ అండి. సో వీళ్ళు ఏంటంటే పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి, కాకపోతే 15 నుంచి 26 lakhs దాకా పర్ ఇయర్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ప్యాకేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డొమైన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ కావాలి అని అంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి iXseed
సొల్యూషన్స్ నుంచి 20 to 45 lakh దాకా పర్మనెంట్ జాబ్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఈ డెవలపర్స్ రిజాల్వ్ బోత్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆప్టమ్ నుంచి, క్వాల్కమ్ నుంచి, జెన్పాక్ నుంచి కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే జెన్పాక్లో ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఎయిర్ ఫ్లో డెవలపర్ కోసం చూస్తూ ఉన్నారు, మైక్రోసాఫ్ట్ నుంచి కూడా. సో ఇన్ని జాబ్స్ ఈరోజు మనకి పైథాన్ నుంచి కనిపిస్తున్నాయి. మీలో ఎవరైనా అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక జాబ్ వస్తే మీరు మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ టెస్టింగ్ ఏంటి, ఈరోజు టెస్టింగ్లో ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో ఏమున్నాయి టెస్టింగ్ ఇంజనీర్కి అని చూస్తే కనుక పాస్ట్ 24 అవర్స్ ఇండీడ్లో మనకి 25+ జాబ్స్ దాకా కనిపించాయి. దాంట్లో మెటీరియల్ నుంచి హైబ్రిడ్ వర్క్ కనిపిస్తుంది. సో హైబ్రిడ్ వర్క్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ టెస్ట్ ఇంజనీర్ CGI నుంచి అండ్ సెక్యూరిటీ ఇంజనీర్ రిటైల్ ఇంజనీరింగ్ యాపిల్ నుంచి అగైన్ ఈరోజు మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి కనిపిస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ ఇంతకుముందు మన DBS చూసినట్లయితే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికా కనిపిస్తుందండి. ఇది టెస్టింగ్ స్ట్రాటజీ అంట, డిజైన్ అండ్ టెస్టింగ్ స్ట్రాటజీ. సో ఎవరైనా ఈ రిక్వైర్డ్ స్కిల్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాఫ్ క్వాలిటీ ఇంజనీర్ గురించి గూగుల్లో మళ్ళీ కనిపిస్తుంది, NCR ఎట్లియర్స్ నుంచి, IB నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ జాబ్స్ మనకి ఈరోజు ఇండీడ్లో కనిపించాయి. ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కనిపిస్తున్న ఇంటర్న్స్కి అండ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జస్ట్ 2+ years 3+ years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరికీ ఈరోజు నాకు పోస్టులు కనిపించాయి. ఒకసారి సర్చ్ చేసి మీరు కూడా అప్లై చేసుకోండి. సో లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈరోజు చూస్తే మనకి 1000+ జాబ్స్ కనిపిస్తున్నాయి. ప్రతిరోజు మనకి ఇండీడ్లో తక్కువ ఉంటాయి కానీ లింక్డ్ఇన్లో మాత్రం చాలా ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే ఇన్ఫోసిస్ నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 2-3 జాబ్స్ అన్న పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ స్పై బ్రిక్ టెక్నాలజీస్ నుంచి అండ్ ఖాతా బజార్ నుంచి కూడా రియాక్ట్ JS డెవలపర్ గురించి చూస్తున్నారు. పీపుల్ ప్రైమ్ వరల్డ్ ఉంది, కార్యా అని ఇంకొకటి కనిపిస్తుంది, ఫ్యూజన్ ప్లస్ కనిపిస్తుంది. అండ్ ఫ్రెషర్స్ కోసం ఇండస్ గ్రూప్ INC ఉంది. సో ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఉంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 5 అవర్స్లోనే అప్లై ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లోనే ఒక 25 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన సీనియారిటీ లెవెల్ కూడా కాదండి, జస్ట్ ఎంట్రీ లెవెలే. ఎందుకంటే ఫ్రెషర్స్కి కాబట్టి, ఇంటర్న్స్కి కాబట్టి కొలాబరేట్ అవ్వచ్చు అనేసి అని అంటున్నారు. అండ్ సాఫ్ట్వేర్ డిజైన్లో ఉండాలి అని అంటున్నారు. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఉంటే చాలు అని అంటున్నారు. బట్ ఎవరు అడిగినా కానీ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అదొకసారి మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్లూ యోండర్ అని చెప్పి ఈ కంపెనీ మనం ఒక 2-3 days నుంచి మనం చూస్తూ ఉన్నాం. అండ్ LMV ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ ఒక 5 hours ఎగోనే ఇది కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఫ్రంట్ అండ్ డెవలపర్ కోసము. అండ్ ఇట్లానే క్లించ్ ఫ్యాక్టర్ సొల్యూషన్స్ నుంచి, ఇన్సైట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఆల్మోస్ట్ 1000 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. దీంతోపాటు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లానే ఫ్రంట్ ఎండ్లో ఏం జాబ్స్ ఉన్నాయో ఇక్కడ లింక్డ్ఇన్లో 1000 జాబ్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. 1000+ జాబ్సే ఉన్నాయి. సో దానిలో ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కార్యా నుంచి ఉంది. ఇది కూడా జస్ట్ ఒక 6 hours బిఫోరే అయినా కానీ ఆల్మోస్ట్ 25+ దాకా అప్లికెంట్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే వీళ్ళు బేస్ రేంజ్ వచ్చేసి 20,000 నుంచి 30,000 దాకా పర్ మంత్ అంటున్నారు. వీళ్ళు ఏంటంటే చూస్తుంది ఎగ్జిక్యూటివ్ లెవెల్ కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ HTML కోసం చూస్తున్నారు. మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ వెబ్సైట్ ఎవరైనా సరే వెబ్సైట్ ఇంప్రూవ్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నారు కాబట్టి ఈ ప్యాకేజ్లో ఎవరైనా వెతుకుతూ ఉంటే 20 to 30,000 జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు మీరు. జైహో కిసాన్ అని చెప్పి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం. సో జైహో కిసాన్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మల్టీ టాస్క్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని అంటున్నారు. అసోసియేట్ లెవెల్లో చూస్తున్నారు కాబట్టి ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ జెటా అని చెప్పి ఎండస్ గ్రూప్ INC, ఫ్లైకాఫ్ట్ సొల్యూషన్స్, ప్రోన్స్, ప్లానన్, ఖాతా బజార్ అలా ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏదైతే కంపెనీస్ పోస్ట్ చేసాయో వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్లో కూడా ఏమైనా జాబ్స్ సేమ్ పోస్ట్ చేశారా అని మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో కూడా 1000+ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కనిపించింది, ఫ్రంట్ ఎండ్ కనిపించింది అండ్ బ్యాక్ ఎండ్ కూడా కనిపించింది. సో ఇదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మెటీలియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీసా ఆన్సర్ అని ఉంది ఇంకోటి.
అండ్ సేమ్ అదే కంపెనీ నుంచి ఒక 3-4 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇదేంటంటే ఆస్ట్రేలియా బేస్డ్ అనుకుంటా ఇది, బట్ హైదరాబాద్లో పోస్టింగ్ 6 hours ఎగోనే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25+ అప్లై కూడా చేసుకున్నారు. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే బేస్ పే రేంజ్ కూడా వీళ్ళు యూఎస్డీలో వేశారు కాబట్టి 2 lakh to 3 lakh USD దాకా వేశారు. మరి ఇక్కడ వచ్చేసి వీళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో డిజైన్, కోడ్ అండ్ టెస్ట్ అని అడుగుతున్నారు. అసోసియేట్ జాబ్ కోసం చూస్తున్నారు. జాబ్ ఫంక్షన్ ఏంటంటే అనలిస్ట్ అంటున్నారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ కూడా మైట్ బి ఆస్ట్రేలియన్ టైమింగ్లో ఉంటుంది కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో మెనీ 1000+ జాబ్స్ దాకా సాఫ్ట్వేర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇదే విధంగా ఇక్కడ పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. 360 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి పైథాన్ డెవలపర్ కోసం, ఫ్రెషర్, గ్రాడ్యుయేట్. సో ఆల్మోస్ట్ ఎవరైనా చాలా కనిపిస్తున్నాయండి ఈరోజు ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్కి. 143 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది జస్ట్ ఒక 5 hours బిఫోరే దీన్ని పోస్ట్ చేస్తే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడుగుతుంది బేస్ రేంజ్ కూడా బాగానే ఉందండి. ఇక్కడ 4 lakh to 5 lakh per year ఉంది. కంపెనీ ఓవర్ రివ్యూ అండ్ జస్ట్ ఎంట్రీ లెవెల్ వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ పైథాన్ ప్రోగ్రామింగ్లో మాత్రం స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి అని అంటున్నారు. దాంతోపాటు అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ అని అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనాలిసిస్లో ఉండే వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఎంట్రీ లెవెల్లో ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఇంకో ఫ్రెషర్, గ్రాడ్యుయేట్, క్లించ్ ఫ్యాక్టర్ సొల్యూషన్స్ కూడా జస్ట్ ఒక 5 hours బిఫోర్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. యూ కెన్ చెక్. అండ్ పైథాన్ డెవలపర్ ఓకో టెక్నాలజీస్ నుంచి, పైథాన్ డెవలపర్ సిఎన్ సొల్యూషన్స్ నుంచి ఉంది. అండ్ రియల్ పేజ్ ఐఎన్సి పైథాన్ డెవలపర్ నుంచి ఉంది. ఇంకోటి వచ్చేసి సేమ్ ఒకటే కంపెనీ వీసా ఆన్సర్ అని ఒకటి కనిపిస్తుందండి. ఇది ఆల్మోస్ట్ సికింద్రాబాద్లో ఉంది. ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 5+ జాబ్స్ దాకా కనిపించాయి ఈరోజు. ఒకసారి మీరు చెక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ అప్లెంట్ ఇస్ అ వీసా కంపెనీ పైథాన్ డెవలపర్ కోసం చూస్తూ ఉంది. సో కన్సల్టెన్సీ దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు పైథాన్ డెవలపర్తో పాటు ఈరోజు టెస్టింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ లింక్డ్ఇన్లో పాస్ట్ 24 hours 1000+ కనిపించాయి. ఇది కూడా సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లానే. అయితే క్వాలిటీ ఇంజనీర్, మెటీరియల్ అని ఒక థెరపిటిక్స్ అంటే ఆల్మోస్ట్ ఇది హెల్త్ సెక్టర్లో ఉన్నట్టుంది. ఒకసారి చూస్తాను ఇది. ఓకే, ఎగ్జిక్యూటివ్ సీనియారిటీ లెవెల్లో ఉండే ఒక ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అడుగుతున్న క్వాలిటీ అష్యూరెన్స్ కోసం చూస్తూ ఉన్నారన్నమాట. సో ఎవరికైనా సరే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్లో కూడా సీనియర్ బిజినెస్ అనలిస్ట్ కోసం, క్వాలిటీ కంట్రోల్ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ సేమ్ సీనియర్ క్వాలిటీ ఇంజనీర్ కోసం మెటీరియల్ అనే కంపెనీ, వీమెక్స్ స్కాలర్స్ అని ఇంకోటి. సో ఇలా వాల్యూ ల్యాబ్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఈరోజు హెల్త్ సెక్టర్లో, ఫార్మా సెక్టర్లో కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్లో కూడా మనం చూసాము. సో ఈ జాబ్స్ అన్నిటికీ మీ స్కిల్స్ ఆర్ మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ అప్లై అవుతాయి అనుకుంటే మీరు సర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చినట్లయితే మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఇది హెల్ప్ఫుల్ ఉందా లేదా, ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.